క్రీస్తు ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, మరి కొద్ది నిమిషాలు దేవుని స్తుతి ఆరాధనలో గడపడానికి ప్రయత్నం చేద్దాం. గడిచిన కాలం అంతా కూడా దేవుడు నన్ను మనందరినీ కూడా ప్రేమతో ఆహ్వానించి దీవించి బలపరిచాడు. ఈ సమయంలో ఒకసారి జ్ఞాపకం చేసుకున్నట్లయితే 2024 సంవత్సరం ఈ సెప్టెంబర్ మాసం 29వ తారీఖున ఈ నెల ఆఖరి రోజులలో మనమందరం కూడా ప్రభు సన్నిధిలో కూడి ఉన్నాం. కనుక ఈ సమయంలో ఒకసారి మన గ్రామాన్ని, మన సంఘాన్ని, మన కుటుంబాలను, మన వ్యక్తిగత అవసరాలను గడిచిన కాలం అంతా కూడా దేవుడు మన బాధలలో, కష్టాలలో, సమస్యలలో, వేదనలో తోడుగా ఉన్నందుకు, సంతోషంలో కూడా తోడుగా ఉన్నందుకు దేవునికి వందనాలు చెల్లిస్తూ మనలో ఉన్నటువంటి భారమైనటువంటి పాపాన్ని కడిగి వేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే దావీదు కీర్తన గ్రంథం 51వ కీర్తనలో 5వ వచనంలో చెప్తున్నాడు, నేను తల్లి గర్భంలో ఉన్నప్పుడే పాపాత్ముడను, నీవు చిత్తశుద్ధిని కోరుకునేటువంటి వాడవు, నీ శోభతో నన్ను కడుగు అని దావీదు గారు తన మాటల ద్వారా చెప్తూ ఉన్నాడు. కనుక ఈ సమయంలో ఒకసారి ఆత్మపరిశీలన చేసుకుంటా ఈ కీర్తనను పాడుకుందాం. ఆకాశమందున్న ఆసీనుడా, నీ తట్టు కనులెత్తి చూశాను, నీ తట్టు కనులెత్తి చూశాను. ఆకాశమందున్న ఆసీనుడా, నీ తట్టు కనులెత్తి చూశాను, నీ తట్టు కనులెత్తి చూశాను. గాలి పంపినా నేను, గాలి తెలియక తిరుగుతున్నాను, గాలి పంపినా నేను, గాలి తెలియక తిరుగుతున్నాను. నీ తట్టు కనులెత్తి చూశాను, నీ తట్టు కనులెత్తి చూశాను. ఆకాశమందున్న ఆసీనుడా, నీ తట్టు కనులెత్తి చూశాను, నీ తట్టు పలికిరాని పాత్రను నేను, సరి చేయుమా ప్రభు వాడుకొనుమా. పలికిరాని పాత్రను నేను, సరి చేయుమా ప్రభు వాడుకొనుమా. యేసు కాపాడవా, నీ తట్టు కనులెత్తి చూశాను, నీ తట్టు కనులెత్తి చూశాను. ఆకాశమందున్న ఆసీనుడా, నీ తట్టు కనులెత్తి చూశాను, నీ తట్టు కనులెత్తి చూశాను. కళ్ళు మూసుకొని విశ్వాసముతో ఈ యొక్క శిలువలో వేలాడుతున్నటువంటి క్రీస్తునాథుని తలంచుకొని ఈ లోకములో మానవాళి కొరకు, మన పాపాల కొరకు, మన తప్పిదాల కొరకు ఆయన శిలువ మరణాన్ని పొందాడు. ఈ లోకంలో ఎవరు చూపించలేని ప్రేమను చూపించాడు. ఈ లోకంలో ఎవరు కూడా త్యాగం చేయనటువంటి త్యాగాన్ని ఆయన చేశాడు. కనుక ఒక్కసారి ఆత్మపరిశ్రమ చేసుకుంటా, అయ్యా నీవు నా పాపాల కొరకే మరణించావు, నా వ్యాధుల కొరకే మరణించావు. కనుక ఒకసారి ఆనాడు సిలువలో వేలాడుతున్నప్పుడు మీరు చెబుతున్నారు, వీరేమి చేయించున్నారో వీరు ఎరువులు కనుక వీరు క్షమించండి అంటున్నారు. ఆనాడు యూదులు, మరి రోమీలు, మరి బిడ్డలందరూ కూడా నిన్ను హింసించి బాధిస్తున్నప్పుడు, మరణానికి దగ్గరగా తీసుకెళ్తున్నప్పుడు పలుకుతున్నాం. కానీ ఆ మాటను ఇప్పుడు మేము పరిశీలన చేసుకున్నట్లయితే ఈ లోకంలో కూడా మేము ఏం చేస్తున్నామో ఎరుగుకొని ఉంటున్నాం తండ్రి. మంచిని కానీ చెడుని కానీ తెలిసి తెలియక కొన్నిసార్లు
పాపంలో బ్రతుకుతా, పాపంలో పడుతా, లేవనెత్తలేని స్థితిలో ఉంటూ ఉన్నాం కనుక మేమేం చేస్తున్నామో మాకు తెలియనటువంటి స్థితిలో ఉన్నాం కనుక మమ్మల్ని కూడా క్షమించు రాజా, క్షమించు తండ్రి అని ఒకసారి ఆత్మపరిశీలన చేసుకుంటా, ప్రభు సన్నిధిలో దేవుణ్ణి మరొకసారి స్తుతించుకుంటా మరి కీర్తన పాడుకోవడానికి ప్రయత్నించేద్దాం. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, 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 హల్లెలూయా. యేసువా వందనం, యేసువా స్తోత్రం, ఆత్మదేవ వందనం, ఆత్మదేవ స్తోత్రం, ఏకదేవ వందనం, ఏకదేవ స్తోత్రం, మరియతనయ వందనం, మరియతనయ స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. మూసుకుని సంతోషముతో చప్పట్లు కొడుతూ మరొకసారి ప్రభుని స్తుతించుకోవడానికి ప్రయత్నించేద్దాం. ఎవరు నన్ను వదిలిపెట్టినను నా యేసు నన్ను వదిలిపెట్టడు, ఎవరు నన్ను వదిలిపెట్టినను నా యేసు నన్ను వదిలిపెట్టడు. కృపదీయడు నిలులపోడు, కృపదీయడు నిలులపోడు, కలతో నన్ను కాపాడుతాడు, కలతో నన్ను కాపాడుతాడు. ఎవరు నన్ను వదిలిపెట్టినను నా యేసు నన్ను వదిలిపెట్టడు, ఎవరు నన్ను వదిలిపెట్టినను నా యేసు నన్ను వదిలిపెట్టడు. తల్లివారే, తండ్రివారే, తల్లివారే, తండ్రివారే, జోలపాటవారి కాపాడుతారు, జోలపాటవారి కాపాడుతారు. ఎవరు నన్ను వదిలిపెట్టినను నా యేసు నన్ను వదిలిపెట్టడు, ఎవరు నన్ను వదిలిపెట్టినను నా యేసు నన్ను వదిలిపెట్టడు. వేదనలు కష్టాలు కమ్ముకొచ్చినా, వేదనలు కష్టాలు కమ్ముకొచ్చినా, ఓదార్చి నన్ను కాపాడుతాడు, ఓదార్చి నన్ను కాపాడుతాడు. ఎవరు నన్ను వదిలిపెట్టినను నా యేసు నన్ను వదిలిపెట్టడు, ఎవరు నన్ను వదిలిపెట్టినను నా యేసు నన్ను వదిలిపెట్టడు. కురుకదీయడు నిలులపోడు, కురుకదీయడు నిలులపోడు, రెక్కలతో నన్ను కాపాడుతాడు, ఎవరు నన్ను వదిలిపెట్టినను నా యేసు నన్ను వదిలిపెట్టడు, ఎవరు నన్ను వదిలిపెట్టినను నా యేసు నన్ను వదిలిపెట్టడు, ఎవరు నన్ను వదిలిపెట్టినను నా యేసు నన్ను వదిలిపెట్టడు, ఎవరు నన్ను వదిలిపెట్టినను నా యేసు. హల్లెలూయా, 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 హల్లెలూయా. మోకరించి ప్రార్థన చేసుకుందాం. మోకరించి కళ్ళు మూసుకొని ప్రార్థనలో ఏకీభవించడానికి ప్రయత్నించేద్దాం. మహిమగల దేవ, పరలోక రాజ్య ఘనమైన తండ్రి, మీ పరిశుద్ధమైన పవిత్రమైన పాదాలు పొందన గడిచిన కాలం అంతా ఎక్కడ మాటలు కాల్చారు. 2024 సంవత్సరం ఈ సెప్టెంబర్ మాసం 29వ తారీఖున ఈ సబ్బాదిన ఉదయకాల సమయంలో నిశ్శబ్దులు కూడి అందరికీ కూడా నేను స్తుతించుకుని గణపరుచుకుని గొప్ప భాగ్యం మాకు దయచేసింది వదన. ఈ సమయంలో ప్రభువా ప్రత్యేకించి మా గ్రామాన్ని దీవించండి, మా సంఘాన్ని బలపరచండి. అయా ఈ సమయంలో నీ సన్నిధిలో కూడినటువంటి ప్రతి కుటుంబాన్ని కూడా పేరు పేరున జ్ఞాపకం చేసుకోండి. రాలేనటువంటి కుటుంబాలను కూడా
నీ యొక్క ప్రేమతో, నీ యొక్క కృపతో ప్రభువా జ్ఞాపకం చేసుకోండి. ఈ సమయంలో ప్రత్యేకించి మరి గడిచిన నెలంతా కూడా కాచారు, జరగబోయే నెలంతా కూడా మమ్మల్ని దీవించండి. మా యొక్క ప్రయాణాల్లో, మా బిడ్డల చదువులలో, ఆరోగ్యాలలో, అవస్థలలో, సమస్యలలో, వేదనలలో, సంతోషములలో, బాధలలో, అక్కరలలో, శారీరకమైనటువంటి రోగాలతో బాధపడుతున్నప్పుడు కూడా నీవు నాకు తోడుగా ఉన్నావు, నడిపించాను. మరి సమయంలో ప్రభావ రాబోయేటువంటి అక్టోబర్ మాసం అంతా కూడా మమ్మల్ని నడిపించమని అడుగుతున్నాం, బలపరచమని అడుగుతున్నాం, శక్తిలో మనం అడుగుతున్నాం. అలాగనే మా యొక్క బిడ్డల ప్రభావ పాడి మంటల్లో తోడుగా ఉండండి. వారి బిడ్డల భవిష్యత్తును చదువుకునేటువంటి కార్యాలలో తోడుగా ఉండండి. వారి ప్రయాణాలలో తోడుగా ఉండండి. వారి యొక్క అరుదైన అవసరాలు ప్రభావ తండ్రి వారు సహాయం చేయండి తండ్రి. మరి బిడ్డలు చదువుతూ ఉండగా, ఉద్యోగాల కొరకు ప్రయత్నాలు చేస్తుండగా ఆ ప్రయత్నాల్లో మీరు ఉండండి. బిడ్డలు వివాహం ప్రయత్నాలు చేస్తూ ఉండగా ఆ ప్రయత్నాల కొరకు సఫలీకృతం చేయండి. అయా బిడ్డల కొరకు గర్భఫలం కొరకు ఎదురు చూస్తుండగా ఆ గర్భఫలాల్లో తోడుగా ఉండి నడిపించమడుగుతున్నాం. ఇంకా అనేక మంది బిడ్డలు ప్రభావ శారీరకంగా, మానసికంగా అనేక ఒత్తిడికి లోనవుతుండగా మీ ఆత్మ బలంతో ప్రభావ నడిపించమడుగుతున్నాం. దేవా నీకే వందనాలు, నీకే స్తోత్ర, నీకే వందనాలు ప్రభావ, నీకే స్తోత్రాలు ప్రభావ. ఈ సమయంలో ప్రత్యేకించి అనేక మంది ప్రభావ ఈ సమయాలలో డెంగ్యూ, మలేరియా మరి ఇక రకరకాలైనటువంటి జ్వరాలతో ప్రభావ మరి హాస్పిటల్లో బాధపడుతుండగా తండ్రి వారందరినీ కూడా జ్ఞాపకం చేసుకోండి. మీరు చెప్తున్నారు తండ్రి, అయా వారు సంస్థ ద్వారా నా ఎద్దకు నుండి నేను మీకు విశ్రాంతి ఇస్తానని చెప్తున్నాను తండ్రి. కనుక ఒకసారి జ్ఞాపకం చేసుకుని మీ ఆత్మతో నింపమని అడుగుతున్నాం. ఈ సమయంలో అదుపుల మయత్తు ప్రభావ నీ పాత సన్నిధిలో ప్రభావ తండ్రి, నీ యొక్క నామములో ప్రభావ దేవుని యొక్క మాటలు వెలుగుతుండగా మాట్లాడేవారు ఏమైనప్పటికీ కూడా మీరే మాతో ఉండి మాట్లాడాలని అడుగుతున్నాం. ఈ సమయంలో కఠినమైనటువంటి హృదయాలను ప్రభావ మార్చే దేవుడు కనుక, కఠినమైనటువంటి సమస్యలను తొలగించే దేవుడు కనుక, అద్భుతాలు చేసేటువంటి ఆశ్చర్యకారుడు కనుక ఈ సమయంలో నీ సన్నిధిలో ఉన్నటువంటి ప్రతి ఒక్క బిడ్డను కూడా జ్ఞాపకం చేసుకోండి. అయ్యా మీ జీవితాన్ని బట్టి ప్రభావ అనేక మంది బిడ్డలు వారి వారి కృపలలో ప్రభావ వారి యొక్క అవసరాలను బట్టి, వారి పరిస్థితులను బట్టి నిశ్చయానికి ప్రభావ అనేక కానుకలను సమర్పణలు తీసుకుని వస్తుండగా వారి జ్ఞాపకం చేసుకొని వారికి రెట్టింపు ఫలితాలు కలిగించండి. ఎందుకంటే ఆ పేరుట పరిశుద్ధుడు మంచి ఇచ్చినా కూడా వారికి అధికమైనటువంటి మేలు కలుగుతుంది అంటున్నాం. ఇరుగుతండి ఈరోజు సువార్త పట్టణంలో కూడా అలాంటి మాటలు ప్రభావ మా బోధిస్తూ ఉన్నారు. నీ యొక్క జీవితానికి పాపకారమైనటువంటి ఆ కళ్ళైతే కళ్ళు, కాలైతే కాళ్ళు, చేయైతే కాళ్ళను తీసివేసి మరి వాటిని నరకాగ్నిలోకి వెళ్లకుండా నిత్య జీవంలో ప్రవేశించేటువంటి కృపను ప్రసాదిస్తున్నాం. మరి శిష్యులు ప్రభావ ఆ బిడ్డలు తండ్రి మరి ఆ యొక్క తండ్రి ఆ యొక్క వ్యక్తి మరి అద్భుతాలు చేస్తున్నప్పుడు ఆటంకపరిచినప్పుడు మీరు చెప్తున్నారు, నా పేరుతో వచ్చేవాడు ఎవరు కూడా మోసగించరంటున్నారు. కానీ నేటి దినాలలో అనేక మంది మీ పేరిట మోసగాళ్ళు లేదా మంచివారు రకరకాల భావాలతో వచ్చేవారు ఉండొచ్చు, లేకపోవచ్చు ప్రభావ. మీ చిత్తం ఏమైందో ప్రభావ కనుక వారిని బట్టి నడిపించబడుతున్నాం. సమయంలో ప్రత్యేకించి మా యొక్క వేరే గ్రామాన్ని జ్ఞాపకం చేసుకోండి, గ్రామ సరిహద్దులను జ్ఞాపకం చేసుకోండి, గ్రామం చుట్టూ కూడా అంధకారం లైపరచుతండి తండ్రి, బంధించమని తండ్రి. ఇదిగో తండ్రి అన్నాడు మరి పారదేశ దేశం దానియేలు ప్రయాణం పెడుతుండగా దుష్టాత్మ 23 రోజుల పాటు అటగిస్తూ ఉండగా మీ కృపతో ప్రభు ఆటంకపరిచి తండ్రి. ఇదిగో తండ్రి మరి యొక్క దేవుని యొక్క సహాయం ద్వారా, ఇదిగో తండ్రి, ఇదిగో ప్రభు ఆ దేవుని యొక్క సహాయం ద్వారా ఏ విధంగా తోడుగా ఉండి ఆ యొక్క దానియేలు తోడుగా ఉన్నారు. అలాగనే కావలసిన సంస్థల ద్వారా దేవుని ద్వారా ప్రభు మా గ్రామాన్ని కంచె అడుగుతున్నాం, దురాత్మను రాబోయని అడుగుతున్నాం, దుష్ట కార్యాలు లేకుండా చేయబడుతున్నాం. ప్రతి వారం కూడా ఐక్యతతో, సమాధానంతో, ప్రేమతో, విశ్వాసంతో జీవించే కృపను చేయమని, మీ కృపను నడిపించి సహాయం చేయమని ఈ మనవులన్నీ కూడా మనవారి యేసుక్రీస్తు తల్లి ద్వారా మధ్యస్థ ప్రార్థన ద్వారా అడిగి ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి.